Thank you so much for being with us today on the HMTV Health Guide. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు జనరలీ నెఫ్రాలజిస్ట్ అంటే కిడ్నీ హెల్త్ అనే ఒక కామన్ లేమ్ అని తెలుస్తుంది. సో వెన్ షుడ్ అ పర్సన్ ఫస్ట్ కన్సిడర్ విజిటింగ్ అ నెఫ్రాలజిస్ట్? సో చాలా మంచి క్వశ్చన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ హెల్త్ గురించి అవగాహన చాలా మందికి తక్కువ. ఎందుకంటే మనకు కార్డియాక్ అనుకోండి, బ్రెయిన్ రిలేటెడ్ అనుకోండి, ఛాతీ నొప్పి వస్తే ఓకే హార్ట్ ప్రాబ్లం అని, లేకపోతే కాల్చే వీక్నెస్ వచ్చిందో, నరాల బలహీనత వచ్చిందో, తలనొప్పి వచ్చిందో అప్పుడు బ్రెయిన్ రిలేటెడ్. కిడ్నీ ప్రాబ్లం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో వెన్నుపూస పక్కన ఉన్న ఏరియాలో నడుములో నొప్పి వస్తుంది, లేకపోతే అక్కడ మూత్రం ఆగిపోవడం అంటే కిడ్నీ ప్రాబ్లము అలా అనుకుంటారు. కానీ అంతకుముందే చాలా వరకు చేంజెస్ బాడీలో అయిపోయి మనకు ఆ స్టేజ్ మూత్రం ఆగిపోయే పరిస్థితి వచ్చింది అంటే అది చాలా అడ్వాన్స్ అయిపోయినట్టు, ప్రాబ్లం చాలా వరకు ముదిరిపోయినట్టు. సో కిడ్నీ ప్రాబ్లము ముందే తెలుసుకోవడం ఎలాగా? చాలా మందికి పెయిన్ అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మూత్రం తగ్గడం అనేది కూడా లేట్ సిమ్టమ్. ఈ రెండు కాకుండా మూత్రంలో నురుగు రావడము, కాళ్ళ వాపు రావడము, ఆకలి ఉండకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇవి కూడా చాలా సిగ్నిఫికెంట్గా కిడ్నీ లక్షణాలు. సో ఇలాంటి సమస్యలు ఉన్నా, లేకపోతే మనం రొటీన్ హెల్త్ చెకప్స్లో కూడా చాలాసార్లు మన కిడ్నీ పరీక్షలు క్రియాటినిన్, బ్లడ్ యూరియా అంటాము, అలాంటివి పెరగడం బయటపడుతుంటాయి. సో అట్లా ఉన్నా కూడా, లేకపోతే ఈ పై లక్షణాలు నేను చెప్పినవి, ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడము, కాళ్ళలో వాపు రావడం, మూత్రంలో నురుగు రావడం, మూత్రంలో రక్తం రావడం, ఇవి ఏవి జరిగినా కూడా కిడ్నీ సమస్య ఉన్నట్టు. అప్పుడు నెఫ్రాలజిస్ట్ దగ్గర వెంటనే రావాలి. ఇంకోటి, షుగరు, బీపీ ఉన్న వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళ కిడ్నీ పరీక్షలు చేయించుకొని నెఫ్రాలజిస్ట్ని కలవడం మంచిది. సార్, ఇప్పుడు ఎర్లీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏవైతే మీరు అన్నారో ఇవి కాకుండా, అంటే కామన్ గా అంటే డైరెక్ట్ గా ఇది కిడ్నీ హెల్త్ కే రిలేట్ అవుతుందా, లేకపోతే లైక్ మీరు చెప్పినట్టు ఈ సిమ్టమ్స్ కాకుండా ఇంకేం లుక్అవుట్ చేయొచ్చు పీపుల్? ఇది ఈ సిమ్టమ్స్ నేను చెప్పింది ఎగ్జాక్ట్లీ కిడ్నీ వల్లనే కాదు మేడం. అంటే మనకి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా ఆకలి కాకపోవడం, బరువు తగ్గిపోవడం ఇలాంటివి జరుగుతుంటుంది. వాపులు రావడం, గుండె ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం మూడింటి వల్లనే వస్తుంది. కాకపోతే ఇది వేక్ సిమ్టమ్స్. ఎందుకంటే పేషెంట్కి కిడ్నీ పరమైన సిమ్టమ్ అంటే మూత్రంలో రక్తం రావడము, బరువు మనకు మూత్రం తగ్గిపోవడం, ఇది స్పెసిఫిక్గా కిడ్నీ సిమ్టమ్స్. కానీ అవి బాగా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అంతకు ముందే ఇవి వేరే సిమ్టమ్స్కి కామన్ కాబట్టి డాక్టర్ దగ్గర, ఫిజిషియన్ దగ్గర కానీ నెఫ్రాలజిస్ట్ దగ్గర కానీ వస్తే దేని వల్ల అనేది ఎగ్జాక్ట్గా దీన్ని విభజన చేసి ఏ ప్రాబ్లం, ఏ ఆర్గన్, ఏ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళాలి అనేది వాళ్ళే